మీ పేరు? జిలానీ అండి. జిలానీ గారు, ఎవరి పరిపాలన బాగుంది మీకు? జగన్దే బాగుంది. ఎందుకని? ఇప్పుడు జగన్ అంటే అమ్మఒడి వేస్తున్నాడు, ఆటో వాళ్ళకి 10,000 ఇస్తున్నాడు, పింఛన్లు ఇస్తున్నాడు. ఈ మన అందరికి రేషన్ అనేది కాళ్ళ కాడికి వెళ్తున్నాయి అందిస్తున్నారు, ఇళ్ళ కాడికి వెళ్ళి అందిస్తున్నారు. సపోజ్ మన వృద్ధులకి పింఛన్లు అయినప్పటికీ ఇళ్ళ కాడికి వచ్చేస్తున్నారు, వాళ్ళు ఎండలో తిరగకుండా బాగానే ఉంది. అయితే ఈ పశ్చిమ నియోజకవర్గంలో ఇటుపక్క కూటమి అభ్యర్థి గల్లా మాధవి నిలబడ్డారు, ఇటుపక్క రజనీ నిలబడ్డారు. వీళ్ళిద్దరు ఎవరు వస్తే మంచి జరిగిద్ది అనుకుంటున్నారు ఈ ప్రాంతానికి? రజనీ గారు వస్తే బాగుంటుంది. ఎందుకని? ఆమె పోయినసారి కొద్దిగా అనుభవం ఉంది కాబట్టి ఆమె వస్తే బాగుంటుంది అని. మాధవి గారికి ఎటువంటి రాజకీయ అనుభవం లేదంటారా? అంతేగా మరి. ఆమె ఎవరు తెలిసింది, ఆమె ఒకసారి ఉంచింది కాబట్టి అందరికి తెలిసింది. రజనీ గారు అది ఈ మాధవ్ అనేది తెలియదు. ఆమె ప్రెసిడెంట్ ఫస్ట్ టైం కదా, తెలుసు తెలియకపోవచ్చు, తెలియదు. రజనీ గారు అయితే బాగుంటుంది. నా పేరు మెహరునిసాయా. ఎవరి పనితీరు బాగుంది పరిపాలన? అంతకుముందు ఏమనయ్యా, తెలుగుదేశం అయినా చంద్రబాబు నాయుడు ఉండి నెలకి 200 ఇవ్వటానికి కూడా మున్సిపాలిటీ బడి కాడికి వెళ్ళి తెల్లారుజామున వెళ్ళి కూర్చుంటే సాయంత్రం 4 దాకా కూడా సగం మందికి ఇస్తాడు. ఆ 200 కూడా సగం మందికి రేపు అని అంటాడు. ఎండల్లో కూడా జనం అలాంటి రోజులు ఉన్నాయి. ఇప్పుడు జగన్ అబ్బాయి నా కొడుకులయ్యా, జగన్ అయ్యా వచ్చిన తర్వాత తెల్లారుజామున 1వ తారీఖు అల్లా తెల్లారుజామున వచ్చి తలుపు కొట్టి పింఛన్ ఇస్తున్నాడు. ఏమయ్యా దేవుడు చల్లంగా చూడాలయ్యా. మంచాల్లో పడ్డోళ్ళకి కూడా కూటికి అల్లాడకుండా ఈ 5 సంవత్సరాల నుంచి జరుగుతుంది. వాళ్ళ నానున్నా కూడా అట్లానే జరిగింది. వాళ్ళ నానున్నప్పుడు కూడా డోకరా పెట్టాడు ఆయన. డోకరా పెట్టిన 5 నెలలకే మా ఇళ్ళన్నీ కాలిపోయినాయి. జగన్ వాళ్ళ నానున్నప్పుడు కాలిపోతే మాకు అప్పుడప్పుడు మయ్యా ఫోన్ చేసి 5,000 ఇచ్చాడు మాకు, ఇల్లు వేసుకోండి అని. 5,000 ఇచ్చాడు అప్పుడు మాకు. 5 నెలలకే డోకరా లేకుండా మామూలుగా 5,000 ఇచ్చాడు మాకు. అప్పుడు మేము తినటానికి కూడా ఉండటానికి గుడ్డ కూడా లేకుండా బయటకు వచ్చి కాలిపోయి ఉన్నవాళ్ళం మేము. ఇప్పుడు జగన్ అయ్యి వచ్చిన తర్వాత, అబ్బాయి వచ్చిన తర్వాత నెలకి పెంచను ఏంది మరి. ఇళ్ల స్థలాలు లేని వాళ్ళకి ఇళ్ల స్థలాలు ఇచ్చాడు. మరి ఇటేమో పంపులు లేవదు, పంపులు. ఇప్పుడు రోడ్డు సగం వరకు వచ్చింది, ఇది రాలా. ఎలక్షన్ అయిపోయిన తర్వాత ఈ రోడ్డు కూడా వేస్తారు. అయితే ఇక్కడ మనకి ఇటుపక్క కూటమి టీడీపీ నుంచి గల్లా మాధవి నిలబడుతున్నారు, ఇక్కడ రజనీ నిలబడుతున్నారు. వీళ్ళిద్దరి మధ్యన ఎవరు వస్తే మంచి జరిగిద్ది అనుకుంటున్నారు? రజనీ వస్తేనే మంచి జరుగుద్ది ఉన్నమాట. ఎందుకనంటే జగన్ అయి ఉన్నాడు కనుక మనకు మంచి చెల్లు చూస్తాడు అని ఆశ. 5 సంవత్సరాలు జరిగింది. ఆయన వచ్చాడనుకో డోకరా తీసేస్తాడు, ఈ పింఛన్లు తీసేస్తాడు. ఉన్నమాట చెప్తున్నా, పింఛన్లు తీసేస్తాడు. మరి 40 సంవత్సరాలకి జనానికి డబ్బులు వేస్తున్నాడు, అవి తీసేస్తాడు. అమ్మఒడి తీసేస్తాడు. చంద్రబాబు చేసేది అది. ఆయన బస్తాలకి నింపుకొని ఆయన హోదాలు పంచుకుంటాడు, కానీ బీదోళ్ళకు మాత్రం జరపలేదు, బీదోళ్ళకి చూడలేదు. ఇక ఉన్నమాట చెప్తున్నా, ఆయన మాకు చంపినా ఇష్టమే, బీదోళ్ళకు మాత్రం ఏంది అని చూడలేదు.